సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలు తమిళనాట శరవేగంగా సాగుతున్నాయి. చివరి రోజు పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అలానే తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఏ అంశాలకి ఆయన హామీ ఇచ్చారు, అక్కడ యాత్ర ఎలా సాగుతుంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. తమిళనాడులో ఆయన పర్యటిస్తున్నారు, మీడియాతో మాట్లాడారు. కేరళ టూర్ అయిపోయింది, 2 రోజుల నుంచి తమిళనాడులోనే ఉన్నారు. సో బహుశా ఫైనల్ డే ఇంకా ఆయన ఏపీ తిరిగి వచ్చేస్తారు. అక్కడ ఎలా జరిగింది, ఈ యాత్రలకు సంబంధించి ఆయన చెప్తున్నటువంటి మాటలు, మీడియాతో చెప్తున్నటువంటి మాటలు మీడియా ఏ విధంగా రిసీవ్ చేసుకుంది? ఇప్పుడు మీరు ఒక ఆధ్యాత్మికంగా చూసినారంటే సార్, ఒక ఫెంటాస్టిక్ పని చేసినాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి ఫేమస్ అయినటువంటి 6 గుడులు ఉన్నాయి. ఓకే, 6 గుడులు అయ్యి 6 పదాలు అంటారు. అట్లనే 6 పద వీధులు నిలయాల్లాగా అనుకున్నాం. 6 గుడులు ఉన్నాయి. ఈ 6 గుడుల్ని సందర్శించినాడు ఇప్పుడు ఆయన. మామూలుగా తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి సెంటిమెంట్ ఎక్కువ. అవును, సుబ్రహ్మణ్య స్వామినే కొలుస్తారు. పేర్లు కూడా చూసినారంటే కార్తీక్ కానీ, సెంధిల్ కానీ, మురుగన్ కానీ, వేలు, వడివేలు, సుబ్రహ్మణ్యన్, అన్ని సుబ్రహ్మణ్య స్వామి పేర్లు. నా పేరు కూడా సుబ్రహ్మణ్యమే. సో 6 గుడులు సుబ్రహ్మణ్య స్వామికి ఫేమస్ అయినటువంటి గుడులు అక్కడ. వాళ్ళ చరిత్రలోనే వస్తుంది అది. ఆ ప్రతి ఒక్క గుడిని సందర్శించినాడు ఆయన. సో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేసినారంటే, ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 6 పవిత్ర క్షేత్రాలని సందర్శించాలన్న ఒక ప్లాన్తో పోయినట్టుగా కనిపిస్తుంది. దాంట్లో అక్కడ తమిళనాడు ప్రజలకు ఉపయోగపడే పని ఏంటంటే, విచిత్రంగా ఈయన వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ, వీళ్ళందరూ ఆయా గుడుల్లో ఉన్న సమస్యల గురించి ఈయనకి చెప్పుకోవడం మొదలుపెట్టినారు. ఓకే, మామూలుగా ఈయన ఏమి తమిళనాడుకి సంబంధం ఉన్నటువంటి పొలిటికల్ నాయకుడు కాదు, మంత్రి కాదు, ఏమి కాదు. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కానీ జనాలందరూ ఆయన దగ్గరకు వచ్చి అక్కడ గుడులకున్న సమస్యల గురించి చెప్పి అవి తీర్చాల్సిందిగా కోరడం అన్నది ఒక కొత్త యాంగిల్లో చూడాలి మనం. అది ఓకే, బహుశా అక్కడున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ పనులు అవుతాయని గ్రహించుంటారు. అంటే ఈయన మోడీ గారితో సన్నిహితంగా ఉండడము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉండడము, ఇటు రెండింటిని కన్సిడర్ చేసి అక్కడున్న సమస్యలు ఈయనకి చెప్తే కనుక ఈయన తీరస్తాడని ఒక ఆశపడి ఉండొచ్చు. సో ఈ 6 గుడులకి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టు, ఒకటి వచ్చేసి ఆయనకున్నటువంటి దైవభక్తిని, ఆయనకున్నటువంటి మొక్కుని తీర్చుకోవడం కోసం 6 గుడులు ఒకేసారి సందర్శించడం ఒక యాంగిల్. తర్వాత అక్కడ గుడులకున్న సమస్యల గురించి వాళ్ళందరూ వచ్చి అడిగితే తీరస్తాననేసి ప్రామిస్ చేయడం మరొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే, సనాతన ధర్మము, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలా, మన సంస్కృతిని కాపాడుకోవాలా, మన దేవాలయాలను కాపాడుకోవాలా అని ఇప్పుడు ఇండియాలో గళమెత్తి మాట్లాడుతున్న వ్యక్తుల్లో సెలబ్రిటీకి సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి చూసినారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఆయన వెళ్ళిన గుడి వచ్చేసి మదురై దగ్గర తిరుపరంకుండ్రం అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది అనమాట, ఒక 5 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఒక కొండ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. దానికి ఉన్న పేరు ఏంటంటే సార్, ఇంద్రుడి యొక్క పుత్రిక దేవనయని వివాహం చేసుకొని అక్కడ ఉన్నట్టు అక్కడ వాళ్ళ నమ్మకం. సో ఫస్ట్ దాన్ని సందర్శించినాడు. అక్కడి నుంచి తిరుచెందూరుకి వెళ్ళినాడు. తిరుచెందూరు వచ్చి తూత్తుకుడి జిల్లాలో ఉండేటటువంటి ఒక ప్లేసు. అక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే, రాక్షసుకు సంబంధించిన పద్మనయ్య అనేసి ఒక రాక్షసుని చంపి అక్కడ ఉన్నట్టు ఒక అర్థం. సో ఆ గుడిని సందర్శించిన తర్వాత స్వామి మలై అనే ఒక గుడిని సందర్శించినాడు. ఆ స్వామి మలై దగ్గర ఏంటి అంటే, వాళ్ళ తండ్రికే ఓంకున్న ప్రత్యేకతని బోధించి వాళ్ళ తండ్రికే గురువు అయినటువంటి ప్లేసు. మళ్ళీ అక్కడ నుంచి పళనికి వచ్చినాడు. పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఏ రూపంలో ఉంటాడు, ధ్యాన స్థితిలో చేతిలో ఆ శూలం పట్టుకొని ఉంటాడు. దండాయుత పాణి అంటారనమాట. అది ఎట్లా జరుగుతుందంటే, జ్ఞాన ఫలం గురించి వాళ్ళ కుటుంబంలో గొడవ పడ్డ తర్వాత ఆయన అక్కడికి వచ్చేసి అక్కడ ధ్యాన రూపంలో కూర్చుంటాడు. ఆ పళనికి వచ్చినప్పుడు అక్కడ వచ్చి జరిగిన డిస్కషన్ ఏంటంటే, పళని నుంచి తిరుపతికి ఇంతకు ముందు ఉన్న బస్సును ఆపేసినారు. దగ్గర సార్, తిరువణామలై దగ్గర వస్తుంది. అది ఇంచుమించి ఏంటంటే తిరువణామలై రాయవేలూరుకి మధ్యలో ఈ పళనికి పోయేదానికి దిండిగల్ జిల్లాలో ఉంటుంది. అది ఈ పళన దగ్గరికి నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఆ దారిని పోయేవాడిని అనమాట. సో అక్కడ ఉంటుంది ఈ గుడి. సో అక్కడ నుంచి ఒక బస్సు నుంచి ఇంతకు ముందర ఆ బస్సును కూడా ఎత్తేసినారు కోవిడ్కి ముందర. మాకు బస్సు ఏర్పాటు తర్వాత తిరుపతికి ఒక ట్రైన్ వేసే మార్గం ఏదైనా చూడమంటే
బస్సుకు సంబంధించి ఇమ్మీడియట్గా ఆయన మాట్లాడడం జరిగింది, బస్సును అరేంజ్ చేస్తామని చెప్పేసి అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి రైల్వే ట్రాక్ సంబంధించి నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీకు చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు తిరుత్తని బాకీ ఉంది, దాని కాకుండా ఇంకొక గుడి కూడా అక్కడ కూడా, అంటే అది తిరుచని అంటారు అది, దానికి అక్కడ గుడికి కూడా పోయేసి రావడం జరిగింది అనమాట. సో దానికి వచ్చేసి ఏదో పళముదిరి చోలై అంటారు, పళముదిరి చోలై అనేసి అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. అక్కడ వచ్చేసి వల్లిని వివాహం చేసుకొని అక్కడ ఉంటాడు, అంటే తిరుత్తనిలో అక్కడ వచ్చి వల్లిని వివాహం చేసుకొని అక్కడ ఉంటాడు అనమాట. సో దీన్ని మనం చూడాల్సింది ఏంటంటే 6 సుబ్రహ్మణ్య స్వామి గుడులు, 6టిని ఈయన ఆయన కొడుకుతో సందర్శించడం, అక్కడున్న సమస్యలు అర్థం చేసుకొని వాటిని సాల్వ్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్ చేయడం, అక్కడ గుడులకున్న ప్రాముఖ్యత తెలుసుకొని అక్కడ పూజలు ఈయనకి లభించినటువంటి అక్కడ ఆహ్వానం అన్నీ చూస్తుంటే ఒకటి పర్సనల్గా ఆ గుడులన్నీ సందర్శించుంటూ ఇంకో మాట కూడా చెప్తాడు ఆయన. తమిళనాడులో నేను ఒక 7-8 సంవత్సరాలు ఉన్నాను, ఆ 7-8 సంవత్సరాల్లో నన్ను బాగా ఆదరించినారు, సో అదే ఇక మీదట కూడా కంటిన్యూ అవుతుందని కోరుకుంటాను అని అంటున్నాడు ఆయన. అంటే తమిళులు మంచోళ్ళు 6-7 సంవత్సరాలు మంచి ప్రేమ చూపించినారు నా మీద అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు, ఇక మీదట కూడా అదే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పడంలో కొంచెం నిగూఢ అర్థం ఒకటి ఉందని చెప్పేసి, అంటే తమిళులు మంచోళ్ళు అని చెప్పేసి చెప్పడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే ఎందుకు వచ్చినారు అని అంటే బహుశా దేవుడు నాకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినాడు ఇక్కడ రావటానికి, అందుకే వచ్చినానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత వీటిని కూడా చాలా డీటెయిల్గా మాట్లాడినాడు. ఇంకొకటి ఏంటంటే టీటీడీ బోర్డు కిందకి వచ్చి అక్కడ నుంచి ఏదైనా సహాయం అందే దానికి కూడా మాట్లాడతానని చెప్పి కూడా ఒక మాట. ఆయన బోర్డు మెంబర్ ఆనంద్ సాయి గారు, ఆనంద్ సాయి పక్కన్నాడు. ఆనంద్ సాయి గురించి చెప్తే ఏం చెప్పంటే కొన్ని ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నప్పటికీ మళ్ళీ ఈయన చేసిన ప్రామిస్ ఏంటంటే నాకు ఈ విజిట్ అయిపోయి నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆనంద్ సాయిని వెనక్కి పంపిస్తాను. ఆనంద్ సాయి తమిళ మాట్లాడుతాను, ఆనంద్ సాయిని మళ్ళీ వెనక్కి పంపిస్తాను ఇక్కడికి, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చెప్పండి ఆనంద్ సాయికి, వాటిని అన్నిటిని తీర్చే విధంగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి ఒక ప్రామిస్ చేయడం అయితే మనం భరోసా ఇచ్చి వచ్చినాడు. ఇది పర్సనల్గా దైవం మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో చేసినటువంటి కార్యక్రమంగా కూడా చూడొచ్చు. తర్వాత రాజకీయంగా కూడా దీన్ని చూసేది కూడా టీ బంకుల దగ్గర అక్కడ ఫ్రీగా ఇంటరాక్ట్ అవుతూ ఒక, అంటే సాధారణంగా రోడ్డు పక్కన అంటే గుడి పక్కన ఉండే ఒక టీ షాప్ దగ్గర ఆయన కొడుకు కూర్చొని సడన్గా పోయి విజిట్ చేసి అక్కడ టీ తీసుకొని తాగడం, తర్వాత అక్కడున్న తెలుగు స్టూడెంట్స్ ఈయన వస్తున్నారని తెలుసుకొని వస్తే వాళ్ళందరితో సెల్ఫీలు దిగడము, అక్కడ లోకల్గా పని చేసుకుంటున్నటువంటి వాళ్ళందరితో దీనికి తమిళ వచ్చు కాబట్టి వాళ్ళందరితో కలిసి ఫ్రీగా మాట్లాడడము, ఇవన్నీ బాగా చూడటానికి అయితే చాలా బాగుంది సార్ పరిస్థితి. సో ఒక రకంగా ఒక ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసిన అంటే ఇప్పుడు ఒకటి ప్రతి ఒక్కరు ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కూడా ఈవెన్ నేషనల్ మీడియా కూడా ఈయన విజిట్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఒక బోర్డుని పెట్టాలని చెప్పేసి అప్పుడు మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఈయన. ఇప్పుడు ఒక్కసారిగా ఏమైందంటే ఒక హిందూ ధర్మం ప్రకారంగా మీరు చూసినా కూడా నాకు తమిళనాడుతో బాగా సంబంధాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను పోతూ వస్తూ ఉన్నా, సుబ్రహ్మణ్యం స్వామి గుడులు ఉన్నాయని తెలుసు, కానీ ఈ విధంగా 6 గుడులు 6 ప్రదేశాల్లో ఉన్నాయి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క రకమైన ప్రాముఖ్యత, ప్రాధాన్యత, చరిత్ర ఉందన్న విషయం నాకు తెలియదు. వాటిలో కలిపి ఒక సర్క్యూట్ లాగా చేశాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు వాటన్నిటిలో కలిపి ఒక సర్క్యూట్గా చేసినాడు. ఇప్పుడు మీరు చూడండి అక్కడ టూరిజం డెవలప్ అవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఇక మీద టూరిజం కంపెనీలు 6 సుబ్రహ్మణ్య స్వామి గుడులు తీసుకుపోతారని చెప్పి తీసుకుపోయే ఒక అవకాశం ఉంది. ఇంకొకటి తమిళనాడులో ఉన్న గుడులు ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలియని వాళ్ళకందరికీ తమిళనాడులో ఈ విధంగా 6 గుడులు ఉన్నాయని చెప్పేసి ఒక్కసారిగా చెప్పనందువల్ల ఇప్పుడు అందరూ సుబ్రహ్మణ్య స్వామి గురించి 6 గుడుల గురించి గూగుల్ చేస్తారు, ఆ గుడులకు ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రాసెస్లో హిందుత్వాన్ని మేల్కొల్పినట్టు ఉంటుంది. నిన్న మనం చేసిన ఒక వీడియో గురించి కూడా ఒక వీక్షకుడు పెట్టిన కామెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామి గురించి చాలా మంచిగా చెప్పినారు మీరు అని చెప్పేసి అనేసి. ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు సుబ్రహ్మణ్యం స్వామి గురించి మనం మాట్లాడుకునే అవకాశం కల్పించారు. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గురించి ఇండియా మొత్తం మాట్లాడుకునేటటువంటి ఒక అవకాశాన్ని 6 గుడులు సందర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి కల్పించినారు. సో భారతదేశాన్ని కూడా కల్పించిన విధంగా. ఒక విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నేను వ్యక్తిగతమైన పర్యటనలో భాగంగానే వచ్చాను అని చెప్పారు పదే. ఇప్పుడు ఆయన కొన్ని భరోసాలు ఇచ్చారు. అక్కడ బస్సు సౌకర్యం కల్పించడం కానీ, రైల్వే ట్రాక్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం కానీ, ఏ అథారిటీతో ఆయన ఇచ్చారు అనుకోవాలి? దీన్ని రాజకీయ వ్యూహం లేదు అనడానికి అవకాశం ఉందా ఇందులో? ఆయన 2 పాయింట్లు చెప్పినాడు. ఒకటి ఏంటంటే
స్వతహాగా స్వతంత్రంగా నేనేం చేయగలనో చేస్తానని కూడా చెప్పినాడు. ఓకే. బహుశా ఈయనకి ఉన్న చరిత్ర ఏంటంటే ఈయన డబ్బులు తీసుకుని ఈయన ఎఫ్డీలు కూడా బ్రేక్ చేసి తీసుకొచ్చి కౌలు రైతులకి, చనిపోయిన వాళ్ళకి ఇచ్చేటటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వతహాగా నేనేం చేయగలనో చేస్తానని చెప్పినాడు. బహుశా ఈయన సొంత డబ్బులు పెట్టి ఏదైనా చేసే అవకాశం ఒకటి ఉంది. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే టీటీడీ బోర్డు ద్వారా ఏం చేయగలమో చూస్తానని కూడా ఒక మాట చెప్పినాడు. అంటే ఇప్పుడు ఆనంద్ సాయి ఉన్నాడు అక్కడ, సో ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ బోర్డు ద్వారా ఏదైనా చేసే అవకాశం దేశవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి సహకరిస్తుంది. అది టీటీడీ పరిధిలోకి వచ్చే ఆలయాలు అయితే ఇంకా ఎక్కువ చేస్తాయి. ఇప్పుడు మనం చూసిన పేర్లు కూడా సార్ చూడండి, తిరుపతి, తిరుత్తని, తిరువళ్ళూరు, ఇన్ని యాక్చువల్గా తిరు అంటే శ్రీ అని అర్థం. సో వీటన్నిటికి ఒక చరిత్ర ఉంది. ఓకే, స్టేట్ సపరేట్ అయినప్పుడు మనకు తిరుపతి మనకి ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ గుడులన్నిటికీ ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది. బహుశా దాన్ని మనసులో పెట్టుకొని ఆయన తిరుపతి టీటీడీ బోర్డు కిందకు వచ్చి ఇక్కడ ఏదైనా చేయగలం అన్నది చేస్తానని చెప్పి తమిళ్లో ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఈ రెండింటి కాకుండా రైల్వే ట్రాక్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దానికి ఏం చేయగలమో చూసి సాధ్యాసాధ్యాలు చూసి నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా అడిగినాడు, ఇక్కడున్న సమస్యలు అన్నీ చెప్పమని అడిగినాడు ఆయన. ఈ 6 గుడుల్లో ఉన్న సమస్యలన్నీ నేను ఆనంద్ సాయిని పంపిస్తాను, అక్కడున్న సమస్యలన్నీ చెప్పాలి. ఇది పొలిటికల్ ఇష్యూస్ కి కూడా లీడ్ చేసే అవకాశం ఉందని అనుకో. పొలిటికల్ ఇష్యూ అనే కానీ పొలిటికల్ బెనిఫిట్ అనొచ్చు సార్ మనం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా తమిళ మీడియా అంతా ఈయన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 6 గుడులు నాకు తెలిసి తమిళ రాజకీయాల్లో ఉన్న ఎవరు కూడా ఒకేసారి 6 గుడులు సందర్శించాలన్న ఆలోచన ఎవరికి వచ్చినట్టు నాకు కనిపించట్లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఊహించండి సార్, ఒకవేళ అక్కడ గుడుల్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఈయన సొంత డబ్బులు కొంత పెట్టి కొంత చేసి టీటీడీ బోర్డుకి సంబంధించి కొంత ఫండ్స్ తీసుకొచ్చి కొంత చేసి, ఒకవేళ పెద్ద ప్రాజెక్టులు అయితే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ సలహాలు వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొంత చేసినాడు అని అంటే ఖచ్చితంగా పొలిటికల్గా రేపు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ తమిళనాడులో పోయి ఏదన్నా రాజకీయం చేయాలన్నా ఉపయోగపడుతుంది. ఆయన అలయన్స్లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లో ఏదన్నా ఉపయోగపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ఆ రకంగా చూడొచ్చు దీన్ని. ప్రస్తుతానికైతే పర్సనల్ విజిట్ అని చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇవన్నీ ఆయన చెప్పినటివి చేసినాడు అంటే ఖచ్చితంగా అది రాజకీయంగా వీళ్ళకి ఉపయోగపడే అంశంగా మనం చూడొచ్చు. వీటన్నిటికి మించి హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు, దైవభక్తులకి, అక్కడున్న వాళ్ళైనా సరే ఇక్కడున్న వాళ్ళకైనా సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో సిపిఐ రామకృష్ణ గారు ఆయనకి దేవాదాయ శాఖ ఇచ్చి ఉండాల్సింది ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. దేవాలయాల పట్ల తిరుగుతున్నారు ఆయన. తప్పే ఉంది సార్. ఇప్పుడు గుడుల కంటే ఇప్పుడు ఆయన హిందూ అనేసి గంటాపరంగా చెప్పినప్పుడు నా మొక్కుబడి ఉంది గుడులకి తీర్చుకోవడానికి పోతున్నాను అని అన్నప్పుడు ఇలాంటి పెద్దోళ్ళు అలాంటి మాటలు మాట్లాడడం అది ఎంతవరకు సబబో వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇప్పుడు అంటే హిందువుగా ఆయన గుడికి పోతానడం తప్ప, అదే ఒక క్రిస్టియన్ చర్చికి పోతానంటే ఈయన ఆ మాట అనగలడా? లేదా ఒక ముస్లిము మసీదుకి పోతానంటే ఈయన అంత ధైర్యంగా ఒక మాట అనగలడా? ఇదే సార్, ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో నెలకొన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అది పనిగా కంకణం కట్టుకొని ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలా, లేదంటే మీడియా పరంగా కూడా మనం ఏదో ఒక రకంగా సమాధానం చెప్పాలా? దేవాదాయ శాఖ ఇవ్వడం ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం సార్, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు గుడులకు వెళ్తున్నాడు, అక్కడ గుడులకి మేలు చేస్తున్నా అంటున్నాడు. దాన్ని రాజకీయ యాంగిల్ ఎందుకు చూడాలి? ఆయన పర్సనల్ యాంగిల్ గానే చూడొచ్చు కదా. ఒకవేళ రాజకీయ యాంగిల్లో కానీ ఇక్కడ ఫండ్స్ ఏదైనా తీసుకుని అక్కడ ఖర్చు పెడతానంటే అప్పుడు విమర్శించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఖర్చు పెడతావు, ఎట్ట పెడతావు అని చెప్పి అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన అలా చేయట్లేదు కదా. సో ఇవన్నీ జస్ట్ ఏంటంటే ఇవి చూసి ఓర్చుకోలేక ఏడమల్లా హిందువులందరూ ఒకటి అవుతారు, సంఘటితం అవుతారు మళ్ళీ అనేసి వారవలైన వాళ్ళు చేసే కామెంట్స్గా మనం చూడొచ్చు యాక్చువల్గా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 6 ఆలయాలని ఆయన సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి క్రమంలో భక్తులతో, స్థానికులతో, అక్కడికి వచ్చినటువంటి సందర్శకులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. వ్యక్తిగతంగా భరోసా ఇవ్వడంతో పాటు తన హోదాను ఉపయోగించి వాళ్ళ అవసరాలు తీర్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నాననేటువంటి మాట ఇవ్వడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో అక్కడ ఆనంద్ సాయి గారిని ప్రత్యేకంగా తన ప్రతినిధిగా పంపించి సమస్యల పరిష్కారంలో భాగం పంచుకుంటారని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం రాజకీయంగా ఆయన కొన్ని అంశాలపైన ఫోకస్ పెడుతున్నటువంటి అంశంగానే ఇది కనిపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ పక్షాలు అంటే ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో తమిళనాడు పైన ఎన్డీఏ పక్షాలు ఫోకస్ పెట్టాయనడంలో భాగంగానే పవన్ కళ్యాణ్ పర్యటనలు జరుగుతున్నాయంటూ విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. కానీ దీనివల్ల తమిళనాట ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు,
ప్రజల అవసరాలు కావచ్చు, వీటిలో పవన్ కళ్యాణ్ పాత్ర మరింత ప్రముఖంగా పెరిగే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.